ఇప్పుడైన తర్వాత రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి కూడా నోటీసులు పంపింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ అరెస్టు చేసిన నిందితులు జైల్లో ఉన్నారు. వీరిని నిందితుల్లో ఒకరైన అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగా అవినాష్ రెడ్డి గతంలో మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ స్పందించి నోటీసులు పంపించింది. వైఎస్ అవినాష్ రెడ్డికి గతంలో బెయిల్ ఇచ్చిన సందర్భంగా హైకోర్టు పలు షరతులైతే విధించింది. ఇందులో ముఖ్యంగా చూస్తే సిబిఐ దర్యాప్తును ప్రభావితం చేయకూడదని, సాక్షుల్ని బెదిరించకూడదని కూడా ఇచ్చారు. వీటిని అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితులందరూ కూడా ఉల్లంఘించారంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టులోని సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారితో కూడిన బెంచ్ వీటిపై వివరణ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డితో పాటు జైలుకు వెళ్లి నిందితులను బెదిరించిన వారి ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్యరెడ్డి కూడా నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ అయితే కనుక మార్చి 3కి వాయిదా వేయడం జరిగింది.